ఎవరంటే ఆయన ఒక మా సామాన్యుడు కాదు. హాఫ్ కిలో కాదు, 2 kgs. చెప్తా చాలా అందగాడు. ఒకసారి కాదు మళ్ళా పడాలి బీజేపీ. ప్రేమించే గుణం రా. నువ్వు ఏడవ కాదా? సరే నేను ఎవరు ప్రేమించినావన్నా? అని వద్దే పోనా చెప్పాలంటే చాలా మాట్లాడేది ఎవరు? సానా తుప్పలకెళ్ళి మాట్లాడేది ఎవరు? సానా ప్రతి రాత్రి 12 మాట్లాడేది ఎవరు? సానా మన ప్రవీణ్ గారు కమిట్ అయ్యాడు కదరా. అలా ఏడుస్తున్నాడు చూడు. నిండు నూరేళ్ల సావాసం స్వర్గం అవ్వాలి. వేసిన కాయకూర వేసిన కాయకూర కాయకూర ఏం కాయ? ఇక సొరకాయ. చికెన్ లో అది వస్తే బాగుంటుంది అంటే కదా. అదే అది బావా మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు అరే చింటలు ఏమైంది? చుక్కల్లోకెక్కినాడు వచ్చేసి ఈరోజు నాన్ వెజ్ తో తగ్గే మెడిసిన్ ఓన్లీ 1 వీక్ మాత్రం వాడాలంట. అన్నకు రేపు తీసుకుని వెళ్తున్నాను నేను. బ్యాక్ టు పరేషాన్ కేబీ. సో గాయ్స్ ఈరోజు ఏంటంటే ఈరోజు ఒక మంచి రెసిపీ అన్నమాట. ఒక పర్సన్ అని చేస్తుండు. ఎవరంటే ఆయన ఒక మా సామాన్యుడు కాదు, సింహం అండ్ పులి అంటాడు. పులి గుండెగా కొట్టుకుంటాడు. గాయస్ ఈరోజు ఏంటంటే ముసిరాజ్ ఆయన మా అందరూ పాటిస్తున్నారు అనమాట ఈరోజు. అండ్ చుట్టూ బయచుడు ఆడ బుసుకేసుకొని దొండకాయలు కలుపుతుండు. యాక్చువల్ ఏంటంటే ఈ రోజు మేము కళ్ళకి నీళ్ళు వస్తుంది, నెత్తి మీద ఒలిగాడ చెవులో పెట్టుకో. సో గాయస్ ఏంటంటే ఆయన ముసిరాజ్ ఆయన ఈ రోజు మేము కనీసం ఒక 50 మెంబర్స్ ఉంటాం. మా అందరికి ఫుల్ దావత్తు. ఈ రోజు అంటే ఇంకా మేము తినలేనంత మాకు పెడుతున్నారు అనమాట. ఈ రోజు అంటే తినలేనంత మీరేమనుకోవచ్చు, ఏదో 5 కిలోలు 10 కిలోలు తెచ్చినప్పుడు కదా, అదేం కాదు. ½ కిలో ఓన్లీ 500 గ్రామ్స్ చికెన్ తీసుకొని వచ్చి అందరు పాటిస్తుంటూ భరపూర్గా తినని చెప్పిండు. ½ కిలో కాదు, 2 kgs. చెప్తా ఏడుస్తుండు. బీజం వేసారా ప్లీజ్. అయితే ఈ రోజు అందరూ ఫుల్ పార్టీస్తుండు. ఈ రోజు మనకి కొత్త మనకి అంటే ఒక గెస్ట్, ఒక పెద్ద గెస్ట్ గిన్నె చేస్తుండే. ఒక మాట చెప్తా, నాకు చేసుకున్న భార్య ఎవరో గానీ నేనే పని చేసి వెళ్తాను. గాయస్ నిజం చెప్పాలంటే సాయన్న గుడ్ పర్సన్. సాయన్నకి ఎవరైనా పిల్లని ఇచ్చి మీరు చేయాలనుకో ఫస్ట్ ఏంటంటే వచ్చి ఉల్లిపాయలు కోయమని చెప్పండి. ఒకవేళ ఉల్లిపాయలు ఏడవలేదనుకో మీ పిల్లని ఖచ్చితంగా లైఫ్ లాంగ్ మంచిగా చూసుకుంటాడని నా అంటే ఫుల్ ఇది మా హీరో వచ్చేసి ఈరోజు అంటే ½ కిలో కదా, ½ కిలో చికెన్ తెచ్చి నువ్వు మీ అందరి కోసం మంచి సంబంధం తెచ్చిన ఆ అబ్బాయి వచ్చి ముషిరాబాద్ ఉంటాడు. ఆయన పేరు ముషిరాబాద్ సాయి యాదవ్. చాలా మంచి పిల్లేది సంబంధం అంటే పిల్లేది అడ్వర్టైజ్మెంట్ పిల్ల కోసం తోలాడుతున్నాం మనం. సో పిల్ల హైట్ ఇంత ఉంటాడు, వెయిట్ ఆడుతున్నాడు. గైస్ చాలా అందగాడు. ఒకసారి కాదు మళ్ళా పడాలి బీజేపీ. చూడు ఒకసారి చూడు అన్న కన్ను అంటే ఎట్లంటే చాలా అందగాడు. సాయన్నకి ఆస్తి గుణం అన్ని బాగున్నాయి. అండ్ మెయిన్ ఏంటంటే మీకు ఇంట్లో మీరు పెళ్లి చేసుకుంటే మీరు పని చేయాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు మొత్తం వస్తాడు. మళ్ళీ బయటకు వెళ్తే సింహం పులి అంటాడు. బయట పులి ఇంట్లో పిల్లి.
అట్లనే అవుతావా? అన్నా, అట్లనే ఇగో, ఇజ్జత్ తీస్తురా అరే, బరాబర్ చెప్పాలా? ముసిరాబాద్ సాయం అంటే ఏంటి? నీకు చెప్పా. ఏంటి? అరే, ఇదిగో, ఇగో, కసా, 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 కసా అని కోళ్ళు కోస్తావు, కసా 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 అని మేకలు కోస్తావు, ఇప్పుడు ఉల్లిపాయలు కోస్తున్నావు నువ్వు. ఏం చేద్దాం ఇగో చాలా ఇంటర్ చేస్తా, చాలా బయటకు వస్తే తమ్ముడు ఇగో ఇది ఎప్పుడు హైలైట్ అయిపోతాడు. ఎందుకంటే ఆల్రెడీ వర్కౌట్ చేసిండ్రా ఆ తమ్ముడు. బాయ్ నమస్తే బాయ్ ఓరా రే దారా ఏయ్ మామూలు చేస్తారు రారిపోయా మీరు అన్న వచ్చున్నారు అంటాడు. అదే ఇంట్లో పోయినా రేపు పొద్దున ఏం చేస్తా తెలుసా? భయ్యా నువ్వు నెక్స్ట్ లెవెల్ బ్రో నువ్వే బెస్ట్ లెవెల్ యు అండ్ మీ ఏమ్రా నా ఇజ్జత్ తీస్తురేమ్రా గారు ఇంత మంచి గుణవంతుడు అరే నన్ను పొగుడుతురా పని చేపిస్తురా నా ఇజ్జత్ తీస్తురా అర్థమైతేనే అలా కేపన్నా పద్ధతి నన్ను మంచి కొడుతా నేను కూస్తున్నా నీకు సాయం చేస్తున్నా అన్నా, నీకు ఓన్గా నువ్వు అంత ఏడవలసిన అవసరం లేదు, నీకోసం మంచిగా చెప్తున్నాం. కాబట్టి నువ్వు ఇంకా సో గాయ్స్ ఇప్పుడు నేను రెసిపీ చేసిన కాయకూర చేసిన కాయకూర అన్న కాయకూర ఏం కాయ? ఇక సొరకాయ అరే వావ్ ఇంకా పెద్ద రెసిపీ కాకుండా చిన్న కాయ కూడా చేసిన ఏం కాయ? పచ్చిమిరపకాయ. ఓ సూపర్ 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 సూపర్. వేడి వేడి మీకు కావాలంటే సో కాంటాక్ట్ నెంబర్ వేసుకోండి, కేబీఆర్ నెంబర్ కింద కాల్ చేశారు. మీకు ఎటువంటి ఐటమ్స్ అయినా సరే తలకాయ కొట్టి కూడా చెప్పడా జవాన్ నాకే కన్నా కూడా అరకనా పాయ డేడికా పడిచాను బేజ వచ్చాను పంచాయతీ తిండి కాదు కానీ 5 రూపాయలు షోరూమ్ మాత్రం అసలు మిస్ సో అన్న ఇప్పుడు నెక్స్ట్ టైం వెయిటింగ్. ఇగో నేను ఉల్లిగడ్డలు థైలాండ్ నుంచి తెప్పించిన థైలాండ్ ఆ మిరపకాయలేమో పాకిస్తాన్ నుంచి వచ్చినాయి అర్రతి తల్లి పాకిస్తాన్ అంటే నేను ఏం చేయాలి? ఇప్పుడే కాదు ఉల్లిగడ్డలేమో శ్రీలంక నుంచి వచ్చినాయి ఇక్కడ శ్రీలంక నుంచి. శ్రీలంక ఇక్కడ కాదు ఇవన్నీ మొత్తం మన దగ్గర ఐజిక్ వాడతాం కదా మనమంతా మన వంటలు అంటేనే పావు కిలో చికెన్ ఇది కూర అదే ఏడుస్తున్నాను చూడు నిండు నూరేళ్ల సావాసం స్వర్గం అవ్వాలి నీ చేతిలో ఏ డబ్బు ఉండేది అన్నా? అరే నీ చావలేరురా మీరు కూర వండుకోర్రా లేట్ అవుతుందన్న మనకి ఎక్కడ వస్తుంది కూర నన్ను వేడుస్తున్నావు కదా అన్నా? నీ బాధ తట్టు. ఇగో అయిపోయింది నీ చేతులు పట్టుకొని చేతులు చుట్ట బిట్ట ఎవరిని ఎందుకంటావురా పోనీరా నువ్వు ఏడుస్తున్నావు మనం ప్రేమించే గుణం రా నువ్వు ఏడవ కాదా సరే నేను ఎవరు ప్రేమించినావన్నా? అని వద్ద పెట్టి పోనా ఎందుకంత ఇష్టం మాటల్లో చెప్పాలంటే చాలా చాలా ఎవరు ప్రేమించినావు నాకు అన్నా? వద్దే లేదని మీరే చెప్పారు వదిలేరా వద్దే లేదు ఇప్పుడు ఫోన్ తీసి కాంటాక్ట్ చేసే కథమే తీసుకో అన్నా మళ్ళా డైరీ అదే. వీడియోలో చెప్తున్నా నాకు ఎవ్వరు లేదు వీడియో కాల్ మాట్లాడలేదు ఎవరు? సానా తుప్పలకెళ్ళి మాట్లాడేది ఎవరు? సానా ప్రతి రాత్రి 12 మాట్లాడేది ఎవరు? సానా మన ప్రవీణ్ గారు కమిట్ అయ్యాడు కదరా. వీడికి లవ్వా వీడికి కూడా లవ్ అరే మా ఇంట్లో రావాలి నా ఇజ్జత్ చేయకూడరా లేదన్నా. రాత్రి నిద్ర లేకుండా నిద్రపోకుండా అరే మాట్లాడేది అన్న, ఎవరు? too much, ఇది too much. ఉల్లిపాయ కోసు, అరే, కోసు మాట్లాడేది ఎవరు? అరే అన్న, నా కూర పోతుంది నేను ఏం పర్లేదు, నీ బాధ కన్నా నా బాధ ఎక్కువేం కాదు. టమాటో కోసు మాట్లాడేది ఎవరు? సానా అన్నం తింటుంది మర్చిపోయి ఫోన్ వస్తే మళ్ళీ మాట్లాడేది ఎవరు? మాట్లాడన్నా నీ మీద ఒట్టు మాట్లాడ నిన్న కార్లో వీడియో కాల్ మాట్లాడేది ఎవరు? సానా చెప్పు. అరే అబద్ధాలు అడగరా చిక్క అరే నీకు పెళ్ళి అయిందిరా అరే అబద్ధాలు ఆడొద్దు వచ్చిన ఈ వీడియో చూసినాక సాయనకు ఉన్నది పచ్చడి పచ్చడి చంపగా పెట్టి గుచ్చి ఎవరు లేరన్నా మా అమ్మాయి చెప్పిన పిల్లనే చేసుకుంటాను అవునా? ఎంత ఏమైనా బా పుల్లవాడే చెప్తున్నాడు ఎవ్వరు లేరు నాకు మా అమ్మాయి చెప్పిన పిల్లనే వేసుకుంటా అన్నకి 4 పాయింట్స్ 4 పాయింట్ టమాటా పట్టుకొని చెప్పు. టమాటా అవుతుందన్నా టమాటా పట్టుకొని చెప్పు నిజం. టమాటా పట్టుకోరా ఆ, అన్నా నీ చేతి పట్టుకొని చెప్తా నీ మీద ఒట్టు ఎవరు లేరు ఎవరు? ఈ నా కొడుకుని నమ్మద్దండి అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. అన్నా నీ గుండె మీద చేసుకొని చెప్పు. నా గుండె మీద కాదు, నీ గుండె మీద వేస్తా నా గుండె మీద ఎందుకు? నా గుండె మీద వేసేసి అన్నా, ఇప్పుడు ఆ కూర అన్న, ఇప్పుడు ఆ కూర ఇయ్యి. అలా ఏంటి అన్న చికెన్ ఉండదు నాన్న దాన్ని చికెన్ ఉండదు అరకేజీ చికెన్ తో ఈ రోజు రెసిపీ ఎంత మంచి వస్తుందో చికెన్ సారీ చికెన్ ఇంకా కడగలేదు
గిన్నె ఇక్కడ పడింది నీ కాగాడు ఎదుగుతున్నావు ఫస్ట్ మనకి ఇది కాదు అక్కలు వస్తుండ్రు అక్కలు వచ్చేస్తే చేసేస్తాం ఆకులు వేసేస్తాం అలా మెరకాలి కేపీ అన్న ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ఆ మ్యాజిక్ ఏమి ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కేపర్ అట్లనే ఉంటాడు చేలతో వండుతాడు చేతుతానా కానీ టేస్ట్ మాత్రం అగడబడి ఉండేసరి మస్తు వస్తుంది పైసా కూడా మనకి రాదు అన్న ఎక్కువ పొగడకే మళ్ళా ఉడకదు అలా అది వస్తే బాగుంటుంది అదే అది బావా సరకు లేదా లేదు పుష్ప ఆడ చూడు ఆడ చూడు సరకా పొద్దున ఇప్పుడు చికెన్ లో పోసుకొని తిని ఇప్పుడు ఏదో వస్తుంది వాళ్ళకి పెడితే పొరక గరగరగర తిరుగుతుంది ఏమైపోయినట్లేదు తిను ఇగో తిను 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 మరి ఉండు మరి ఆయన ఎక్కడ తింటాం ఎవరితో మాట్లాడుతున్నాం ఎవరితో మాట్లాడుతాం వద్దులే నేను నెంబర్లు పేరెంట్స్ అన్న పేరెంట్స్ సో గైస్ కష్టపడి చికెన్ వండినాను చూసుకోవచ్చు అప్ప వాసన గిర్ర తిరుగుతుంది వాసన కాదు లవర్స్ మెల్లిగా చోలో చోలో కేపన్న కన్నయ్య చింటుబాయ్ కన్నయ్య ఎక్కువ కాదు కదా చింటుబాయ్ డేంజర్ నడుస్తుంది నువ్వు ఆడబోతున్నావు వాళ్ళిద్దరు ఒకటే ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటంట ఒకటే కాదు ఇద్దరు నలుగురు అయినప్పుడు ఏం చేయలేరు తీసుకొచ్చి నా చింతన వీళ్ళు గొప్ప చెప్పుకుంటారు రేపు పొద్దున్న లెక్సి వీళ్ళే టిఫిన్ చేయాలి వీళ్ళ పప్పు చేయాలి కూర చేయాలి గైస్ అన్న బైసప్ చూపి చింటుబాయ్ బైసప్ చూపి చూసినావా నేను టిఫిన్ చేస్తేనే కష్టపడి తెచ్చి చేస్తేనే వాళ్ళు తిని అంత పెద్దగా అంత తయారయ్యారు అగరబత్తులు వాళ్ళ కాళ్ళు మొంబత్తులు అగరబత్తులు కూడా పెద్ద పెద్ద ఉన్నాయి చెట్టు కొమ్మ పెద్దది యాప కొమ్ము. అయితే ఇప్పుడు ఏం తెలుసా వీళ్ళ ఆస్తి ఏం తెలుసా వీళ్ళు రూపాయలు ఇంకా కూడా కట్టుకొని ఇల్లు బంగారు అంటారు మేము అట్లా కాదు మా ఆస్తి ఇదే మా ఆస్తి ఇది లోపడవనికి మానేసినావు ఇప్పుడు ఇది ఆస్తి ఇది చూసినావా బైసప్ చూసినారా బ్యాగ్ చూసినారా బ్యాగ్ ఇదే కాదు బ్యాగ్ ఏ బ్యాగ్ ఓకేనా ఏడికి అంటే మాస్టర్ టేస్ట్ చేయాలి ఎట్లేనా ఎట్లా టేస్ట్ చేస్తారు తిను మొత్తం తిను వావ్ తిని నీకు గుండెగా ఇస్తాను ఓటు గుండెగా కదా నా గుండెగా ఇస్తాను అరే చింటూ ఏమైంది చుక్కల్లోకెక్కినాడు తిని చికెన్ తిని బేవస్ అయిపోయాడు అర్థమైందా టేస్ట్ రెసిపీ ఉంటుంది అనమాట మనం చేసే రెసిపీ ఇప్పుడు ఏం చేయలేదు బకెట్ నీళ్ళు ఇస్తా పైన బకెట్ నీళ్ళు ఇస్తా బకెట్ నీళ్ళు బకెట్ నీళ్ళు కాదు అరే సింగిల్ నీళ్ళు వేస్తుండు ఇమ్రాన్ అన్న ఇంతకాడ కూర్చోడు పాట పాడుతుండు అన్నాడు అన్న ఏమైందన్న పాట బయటకు అంటే ఆడ ఈడ ఏడ బిడ్డ అంటలేడు ఆడ ఈడ బిడ్డ ఏమైందన్న సగం పాట మింగినేమో అంటే లేదు ఆడ ఈడ బిడ్డ అంటే చికెన్ వాసన మింగిపోయింది ఇప్పుడు చికెన్ తినేస్తాడు చికెన్ తిన్నాక మొత్తం పాట పాడతాడు జాండీస్ వెళ్ళిపోతుంది మొత్తం జాండీస్ గిండీస్ అన్ని వెళ్ళిపోతాయి చికెన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయ్యింది నేను ఇచ్చిన ట్రైనింగ్ అయితే ఒకటి వాస్తవం చెప్తున్నా ఇమ్రాన్ అయితే నాన్ వెజ్ తింటే నాన్ వెజ్ తింటాడు కానీ టైప్ ఆఫ్ మెడిసిన్ ఉంటాయి ఏంది ఆయుర్వేదిక్వి అన్న భయపడుతుండు బట్ ఉన్నాయి జాయిండీస్ ఉన్నాయి ఆయనకి భయపడుతుంది కానీ నాన్ వెజ్ తో తగ్గే మెడిసిన్
ఓన్లీ 1 వీక్ మాత్రమే వాడాలంట. అన్నకు రేపు తీసుకొని వెళ్తున్నాను నేను. కాబట్టి నాన్ వెజ్ తో కంపల్సరీ అందరూ నాన్ వెజ్ తింటే ఎక్కువైతే కాదన్నా చేప ఉంటుంది చూడన్నా, చేపతో అంటే తినాలంట మెడిసిన్. డైలీ 1 వీక్ తింటే అంటే కథం అంట. అన్న ఒక పీస్ చింటూ బాయ్ నేను ఎట్లా చెప్పాలా నీకు? నేను ఒక్కసారి నాకు చేసిన తెలుసు. అన్న నీకు ఇచ్చింది ట్రైనింగ్ నేనే అన్నా. సరే చెప్పానా అన్న ఒక పీస్ తెచ్చి అన్న. ప్లీజ్ తినండి సార్ మీరు. నేను నా మాట మళ్ళా కేపానాకి ఇంకో ట్రైనింగ్ ఇస్తున్నా, ఇంకో టెక్నిక్ చూపిస్తాను నేను. ఖాళీ చేయితోనే నేను చికెన్ మొత్తం కలుపుతా, ఆయిల్ మొత్తం వేస్తా, వేడి వేడి అంతా తీస్తా. ఖాళీ చేయితోనే తీస్తా, ఖాళీ చూడు చేయితోనా? మళ్ళా అరే బోళ తీసారా రే? మొత్తం ఏలో పెట్టేసే ఇది మొత్తం చేయి పెట్టింది, మొత్తం ఆయిల్ మొత్తం చికెన్ తీసుకున్నట్టు ఉండాలి. అయితే ఏం కాలేదనుకో, అట్లా జలకియాలి అట్లా. జలకి అబ్బా కేపనా నేను చెప్పినట్టు చేసామా? సూపర్, థ్యాంక్ యూ. సో మేము ఒక కొత్త హోటల్ పెట్టాలనుకుంటున్నాము రోడ్ మీద. లొకేషన్ మీ ఇష్టం, మీరు ఏడ పెట్టమంటే అక్కడ పెడతాము. సో మన మెయిన్ చీఫ్ మాస్టర్ వచ్చేసి డాన్స్ చేస్తుంటారు అనమాట. వీళ్ళు నా అసిస్టెంట్స్. వీళ్ళు మీరు ఎక్కడ రమ్మన్నారు ఇద్దరికి రెండు దుకాణాలు పెట్టిపిస్తే ఇద్దరికి. సో మీరు ఎవరు కావాలంటే ఇద్దరికి ఏ చెప్పు కావాలంటే టిఫిన్ తీసుకెళ్ళొచ్చు. సో తిని పెట్టడానికి మాత్రం నేనున్నా, వండి పెట్టడానికి మాత్రం వాళ్ళు ఉన్నారు. అయితే ఎప్పుడైనా సరే చింటూపై కడుపు నిండాలని నేను కేపన్న ఎంతో ట్రై చేస్తున్నాము. కానీ చింటూ పోయే ముంగట ఉండాలి, తినాలి, టేస్ట్ ఎట్టుంది చెప్పాలి. తిన్నాక ఆడ ఏమైంది తప్పకుండా పడిపోయినా చేసుకుని తినండి ఫస్ట్. ఇది కాదు చెప్పండి, తినండి. సీరియస్లీ చెప్తున్నా, చికెన్ ఎంత మంచిగా సూపర్ ఉండి క్రేవింగ్ మీకు నాకు తెలిసి ఈ వీడియోలో మీకు క్రేవింగ్ చేస్తున్నట్టు ఎట్లా స్టార్ట్ చేసారు చూసిర్రా, మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. అట్లుంటది మనం చేస్తే, అట్లుంటది మనతోని. ఇప్పుడు ఇమ్రాన్ అన్న అయితే వాసన చూసి అబ్బా నేను ఎందుకు తినలేకపోతున్నా అని అంటాడు. ఇప్పుడు బయటికి తీసుకోవాలి ఇదే చికెన్. ఇప్పుడు చూడు ఈ అసలు మనిషి నేను చేసినా అని చూడు ఎంత ఫీల్ అవుతాడు, ఎంత మంచి సాయిబాయి ఎట్లా నువ్వు చేసావా? అరే సాయిబాయి మాట్లాడతావు అప్పటి నుంచి ఎడిపోయినా మళ్ళీ నేను చేసినప్పుడు. ఇప్పుడు చూడు అగో అబ్బా అంటే చూసిన అంత టేస్ట్ ఉంది అంటే అర్థం చేసుకోండి. చేతులు కలిపిండు లేదా? హైజీన్ ఉంటా అన్నా నేను. జిజ్జు మాస్టర్ ఏ పన్న ఏ జన్మలో పుణ్యం కట్టుకున్నావు జిజ్జానికి నేర్పించినావు. నేను నేర్పించిన సాయిబాయి తిని మర్చిపోతున్నా నేను చెప్పాలని కూడా అర్థం. చూసినావా అట్లుంటది నా టేస్ట్. అయితే కేపన్న నన్ను లేపుతుండు, నన్ను ఉంచబెడుతుండు. ఆ జాలు నాకు కేపన్న గురించి నేను ఎప్పుడు మళ్ళీ ఏమన్నా ఎందుకు తెలుసా, నేనే కోసిన కూరగాయలు కాబట్టి అట్లాంటి కూర వచ్చింది మనకి. నా అదృష్టం అది. ఎవరు పాయింట్లో వేసుకోండి. ఇగో ఇట్లా ఎప్పమని నేనే చెప్పిన సాయనకి. సాయన థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే అన్న, బయటికి పోయాం ఇప్పుడు. సో గాయ్స్ ఈ రోజైతే ఈ చికెన్ కర్రీ ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ వేరే రెసిపీతో మళ్ళా మీ ముందు. థ్యాంక్ యూ.